యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. కనుక మందిరములో ఒంటరి వాళ్ళు ఉంటారు, వారిని దేవుడు వాడుకుంటాడు. అయితే వాళ్ళు అన్నాలాగా ఉండాలి. ఆమెన్ చెప్పండి. అన్నాలాగా ఉండాలి, కానీ అన్ని తగాదాలు పెట్టకూడదు. వీళ్ళతో అన్ని రకాల సమస్యలు ఉంటాయి. కొందరు బాగా ఎదిగిన వాళ్ళు బాగానే ఉంటారు, కొందరు పని పాట లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళతో డేంజర్. అందుకని పౌలు తిమోతికి రాస్తూ ఏ విధవరాలు సంఘానికి భారం కాకూడదని రాశాడు, బాధ్యతగా ఉండాలని రాశాడు. ఒంటరి వారు సక్సెస్ అయితే తిరుగులేదు, ఫెయిల్ అయితే వాళ్ళని ఎవరో బాగు చేయలేరు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని దుష్టుడు ఎక్కువగా శోధిస్తాడు, మీ చుట్టూ సీసీ కెమెరాలు ఎక్కువగా ఉంటాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అక్కడ మాటలు ఇక్కడ చెప్పకూడదు, ఎక్కడ మాటలు అక్కడ చెప్పకూడదు. ఖాళీగానే ఉండాను కదా అని చెప్పి 4 తగాదాలన్నా పెడదాం అనుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. రైట్, మంచిది. నెక్స్ట్, మందిరంలో ఉండే 3వ రకం మనుషులు. దేవుని వాక్యంలోకి వెళ్దారండి. మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము. హల్లెలూయా. 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం. ఓకే, 3వ వచనం. దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. సమూయేలు గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమూయేలు ఎంత మంచోడో, నిజంగా నాకు ఎంత ఇష్టమో సమూయేలు అంటే. సమూయేలు చిన్నప్పుడే, పాలు ఇడిచినప్పుడే మందిరంలో విడిచిపెట్టబడ్డాడు. సమూయేలు చిన్న వయసులో మందిరంలో పండుకున్నారు. మీకు అర్థం కాదు, కానీ మందిరంలో పండుకోవటం ఆశీర్వాదం. మీకు మూఢనమ్మకాలు, మూఢాచారాలంటే భలే ఇష్టం. అట్ట చెబితే అర్థమవుతుంది. ఎవరైనా కొంతమంది మందిరంలో నిద్ర చేసి రండి, మందిరంలో నిద్ర చేయాలి, లేకపోతే ఇంటికి రాకూడదు, మొహం చూపించకూడదు, మందిరంలో నిద్ర చేసి రండి, ఎడకన్నా వెళ్ళి నిద్ర చేసి రండి అంటే అమ్మో, లేకపోతే వీళ్ళు ఊరుకోరు, ఊర్లో వాళ్ళు ఊరుకోరు అని అప్పుడు వచ్చి మందిరంలో ఉంటారు. మందిరంలో నిద్ర చేసి రండి అనేది వాస్తవంగా అది ఆచారం కాదు, కానీ ఆశీర్వాదం. ఆమేన్. అది స్వస్థత, అది ధైర్యం, అది దర్శనం. నాకు ఏదన్నా కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడి ఉంటే నేను వచ్చాడు పడుకుంటా. నా మనసు బాగలేకపోతే నేను వచ్చాడు మోకరిస్తా. ఇల్లు ఇక్కడే పక్కనేగా, ఇంట్లో చేసుకున్న ప్రార్థనే. కానీ నాకు అది కాదు, నాకు మందిర వాతావరణం కావాలి. సేవకునిగా చెప్తున్నాను, సమూయేలు చిన్నప్పుడు మందిరంలో పడుకున్నాడు. నేను అప్పుడప్పుడు మన యవనస్తుల్ని అక్కడికి ఇక్కడికి సువార్తకి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి 12 అవుతూ ఉంటుంది. పాపం గ్రామాలకు వెళ్ళాలంటే ఎందుకులే ఇబ్బంది అవుతుంది, మందిరంలో పడుకొని పొద్దున్నే పోండి అని అంటే పాపం వాళ్ళకేమో దాని ఆ మర్మం తెలియదు. మర్మం తెలియక లేదన్నా ఇంటికి వెళ్ళి ఫైల్ మీద సంతకాలు పెట్టుకోవాలి, మళ్ళీ తెల్లారి బడ్జెట్ పాస్ అవ్వదు, అందుకని ఇప్పుడు అర్ధరాత్రి వెళ్ళి అన్ని సంతకాలు చేసుకొని కానీ పండుకోవటం కుదరదు అని పోతారు అంతే. మందిరంలో పడుకుంటే దేవుడు ఏదైనా దర్శనమిస్తాడేమో, దేవుని స్వరం వినపడుతుందేమో, నన్ను సమూయేలులాగా సమూయేలుని పిలుస్తాడేమో, మందిరంలో ఉన్న వాళ్ళని వాడుకుంటాడేమో. మందిర వాతావరణం మంచిది, ఇంట్లో ఎప్పుడు పడుకుంటాను కదా, మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం, ఒక రాత్రి మందిరంలో పడుకుంటా 1000 రాత్రులు ఇళ్లలో పడుకోవటం కంటే శ్రేష్టం అనే వాక్యము క్రియాత్మకంగా అర్థం కాల. కనుక మందిరంలో పడుకున్న వాళ్ళని దేవుడు వాడుకుంటాడు, అది బండ గుర్తు. ఆమేన్ చెప్పండి అందరూ.
మీకు తర్వాత వివరణ కావాలంటే నన్ను అడగండి, ఇప్పుడు నేను చెప్పలేను. మందిరంలో పడుకున్న బిడ్డలకు మందిర వాతావరణం, మందిర తలంపులు, మందిర దీవెనలు, మందిర తలాంతులు, మందిరం యొక్క అభిషేకము దేవుడు సియోనులో నుంచి వారిని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ భక్తుడినైనా తీసుకోండి, వాళ్ళు మందిరాల్లో బతికిన వాళ్ళు. ఏ వాడబడిన వ్యక్తినైనా తీసుకోండి, వాళ్ళు మందిరాల్లో బతికిన వాళ్ళు. మా నాన్నగారికి ఇచ్చిన దేవుడు సాక్ష్యం ఏంటంటే, మా తాతయ్య గారు చెప్పాడు, వాడు మందిరంలోనే చస్తాడు చూడండి అనేవాడు. వాడు మందిరంలోనే ఉన్నాడు, మందిరంలోనే ఉండేవాడు, మందిలో కనపడ్డు, బజార్లో కనపడ్డు, ఉంటే పని. ఆయన చెప్పేవాడు, నేను పగలంతా నా శరీర తండ్రికి సేవ చేసి కూలి తెచ్చి ఇంట్లో పెట్టేవాడిని, రాత్రంతా నా ఆత్మీయ తండ్రితో కలిసి సేవకి వెళ్ళేవాడిని. అది వాడబడే వ్యక్తులకి, పిల్లలకి దీవెనలు ఇచ్చే వ్యక్తులకు ఉండే లక్షణం. కనుక మీకు అర్థం కాదు, మీకు అర్థం కాక కొంతమంది అన్న అసలు నాకు ఎంత మంచి ప్రసంగం వచ్చు, ఎంత మంచి పాటలు వచ్చు, ఎంత మంచి ఇది వచ్చు, అసలు నేను అంటారు. నేనే అంటారు, మందిరంలో 10 నిమిషాలు గడపండి అంటే అంటారు. మందిరంలో 10 నిమిషాలు కూర్చో, మందిరంలో 10 నిమిషాలు ప్రార్థన చేయవు, మందిరం వాతావరణానికే రావు. సమయాలని ఎవరిని పిలిచాడు? మందిరంలో వ్యక్తిని పిలిచాడు. ప్రవక్తిలాగా ఎవరిని వాడుకున్నాడు? మందిరాన్ని విడువని అన్నాను వాడుకున్నాడు. నీకు మందిరం ఆదివారపు ఆచార స్థలం, ఇక మధ్యలో మందిరం ముఖమే తెలియదు, అవసరమే లేదు. నేను కొన్నిసార్లు నవ్వుకుంటాను, కొన్నిసార్లు బాధపడతాను, ప్రార్థన చేస్తాను, ప్రభువా ఎంత పిచ్చి పిల్లలు పుట్టారు ప్రభువా, ఇక్కడ ఒక మెంటల్ హాస్పిటల్ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. వీళ్ళకి వాక్యమే అర్థం కావట్లేదు, వీళ్ళకి దేవుని దీవెనే అర్థం కాలేదు, వీళ్ళకి మందిర వాతావరణమే అర్థం కాలేదు. నేనేమన్నా బండలు మోయమన్నానా? నేనేమన్నా దశంభాగాలు ఇవ్వమన్నానా? ఏమన్నా నాకు కొని పెట్టమన్నానా? తీసుకురమ్మన్నానా? మందిరంలో గడపండి అయ్యా అంటే నీకు మందిరమే అర్థం కాలేదే, నువ్వు ఎలా దీవించబడతావు? నీ పిల్లలకి ఏం ఆశీర్వాదాలు ఇస్తావు? ఓకే, మందిరంలో సమూయేలులు లేచుదురుగాక, మందిరంలో అన్నాలు లేచుదురుగాక. దేవుడు అట్టి రీతికి దీవించాలి. మందిరం ఉండే 4వ రకం వ్యక్తుల గురించి మీకు చెప్తాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 1-6 ఈకొనియలో జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములు చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిచ్చుచుండెను. ఆ పట్టణపు జనసమూహములలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తల పక్షముగా నుండి మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకొని లుకయోనియలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. పౌలుకు గట్టిగా చప్పట్లు కొట్టండి. పౌలు భక్తుడు. నైస్. ఈకొనియ మందిరంలో 3 రకాల ప్రజలు ఉన్నారు. నేను చెప్పిన మాట చెప్పండి అందరూ. ఈకొనియ మందిరంలో 3 రకాల ప్రజలు. వాళ్ళల్లో ఒకళ్ళు పౌలు మరియు పౌలు టీం. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ సమాజ మందిరం ఉంటే అక్కడ తేటగా బోధిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ కావాలను అని బోర్డు పెట్టారంట ఒకళ్ళు. పాస్టర్ కావాలని. ఒక ఆయన వచ్చి చక్కగా కూర్చొని పాస్టర్ గారు పెద్దలందరినీ సంఘమంతరిని కూర్చోబెట్టి దయచేసి మీరు పాస్టర్ కావాలను అని బోర్డు పెట్టారు, నేను ఒక పాస్టర్గా సేవ చేయాలని నాకు ఆశ ఉంది అని చెప్తే, సరే మీరు వాక్యం చెప్పండి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నారంట. సరే పాస్టర్ గారు వాక్యం చెప్పాడు. నేను ఈ కొద్దిసేపులో మీకు ఏం చెప్పలేను, కానీ అసలు ఒక పాస్టర్ చేసే ముఖ్యమైన పని చెప్తాను.
పాస్టరు ఆత్మలను రక్షించాలి. మీరు విశ్వాసులు కానీ సంఘ పెద్దలు కానీ ఎవరైనా, నేను కనుక పాస్టర్గా మీ సంఘానికి వచ్చానంటే మీరు ఖచ్చితంగా మారు మనసు పొంది పవిత్రమైన జీవితం జీవిస్తూ మీరు ఆత్మీయంగా ఎదిగి బలపడాలి. మీరు ప్రభు బలలో చేసే బిడ్డలందరూ పవిత్రంగా జీవించాలి. ఇంకా చాలా విషయాలు తర్వాత చెప్తాను. మీరు నిజంగా పరలోకం చేరే భక్తి చేయదలుచుకుంటే నన్ను పిలుచుకోండి అన్నారంట. సరే మరలా పిలుస్తాంలే అని పంపించారంట. ఇట్లా చాలామంది వచ్చారు, ఇంటర్వ్యూస్ అయిపోయి చివరికి ఒక పాస్టర్ గారు వచ్చారంట. ఆ పాస్టర్ గారు చక్కగా వాక్యం చెప్పాడు. ఏంటంటే ఈ రోజుల్లో అసలు మంచివాళ్ళు ఎవరు భూమి మీద లేరు. సంఘం అన్నాక ఎవరిష్టం వాళ్ళది, ఎవరి పద్ధతులు వాళ్ళు ఉంటారు. ఎట్లాగైనా నాకేం ఇబ్బంది లేదు, మీరు ఎప్పుడన్నా రండి, ఎప్పుడన్నా పోండి. మీరు వాక్యం విన్నా వినకపోయినా మారినా మారకపోయినా అది దేవుడికి మీకు సంబంధించిన విషయం. నా బాధ్యత ఏంటంటే మీకు వాక్యం చెప్పడం. కానీ ఖచ్చితంగా నాకు కానుక మీరు ఇవ్వాలి. పెళ్ళి అయితే మాత్రం 2 ఫీజులు నాకు ఇవ్వాలి. ఏ కుటుంబ ప్రార్థన పెట్టుకున్నా నాకు భోజనం పెట్టవే కాదు, ఒక క్యారేజీ కూడా పెట్టాలి. మరి అంతేకాదు ప్రతి విషయంలో ఏ సందర్భం వచ్చినా పండక్కి నాకు బట్టలు పెట్టాలి, ఒక ఉంగరం పెట్టాలి. అంతేకాదు మీరు ఎట్ట ఉన్నా కానీ నేను మిమ్మల్ని ఏదన్నా అంటే అప్పుడు నన్ను అడగండి అన్నాడంట. పెద్దలందరూ మాట్లాడుకొని అసలు మనం ఎంతోకాలం ప్రార్థన చేసినట్టండి పాస్టర్ దొరకలేదని, అసలు దేవుడు మన సంఘానికి మంచి పాస్టర్ని ఇచ్చాడు. వెంటనే ఆయనకి మంచి ఆఫర్ లెటర్ పంపించే, సార్ మీరు మా సంఘానికి కావాలి, శాలరీ కావాలని కొద్దిగా ఎక్కువైనా తీసుకోండి. పాస్టర్ కావాలని ఆ సంఘానికి ఫస్ట్ పాస్టర్ పనికి రాలేదు, కానీ లాస్ట్ పాస్టర్ పనికి వచ్చాడు. ఎందుకో తెలుసా? తేటగా చెప్పలేదు. ప్రస్తుత దినాల్లో సంఘము అనుకూలమైన బోధలకు అలవాటు పడింది. వాస్తవంగా ఆత్మల రక్షణ బోధకు అలవాటు పట్టలేదు. నీకు ఒక మాట చెప్తా, నువ్వు దీవించబడాలంటే దేవుడు నిన్ను దీవించాలి, నేను కాదు. నువ్వు దీవించబడాలంటే ఆత్మ సంబంధమైన బిడ్డగా నువ్వు మారాలి. అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. నీవు అనుకున్నట్టు నేను సేవ చేస్తే నువ్వు నరకానికి వెళ్తావు. నీవు కోరుకున్నట్టు నేను వాక్యం చెప్తే నువ్వు నరకానికి వెళ్తావు. నేను కూడా వస్తాలే నీ వెనక. కానీ బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం, వాట్ ద బైబిల్ సేస్, లేఖనమేమి చెప్పుచున్నది. వాక్యం ధ్యానం చేసి ఆత్మల కొరకు భారంతో ప్రార్థన చేసి నీ రక్షణ కొరకు, నీ ఆత్మీయత కొరకు, నీ పవిత్రత కొరకు, నీ భవిష్యత్తు పరలోకం కొరకు నేను సేవ చేస్తే కొంచెం కష్టమే, నీకు కష్టమే, నాకు కష్టమే, కానీ ఇద్దరం యుగాయుగాలు పరలోకంలో ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, గట్టి చేతిలో చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు సక్సెస్ ఏంటంటే తేటగా బోధించాడు. తేటగా బోధించినందున అనేకులు, అనగా యూదులు గ్రీసు దేశస్తులు ఇద్దరు యేసయ్యను నమ్ముకున్నారు. యేసునందు. ఇది పౌలు లాంటి వ్యక్తులు చేసిన రెండవ రకపు వ్యక్తులు ఇదే సంఘంలో. 2వ వచనం చదవండి. 2వ వచనం, అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, అవిధేయులైన యూదులు అండర్లైన్ చేసుకోండి. అన్యజనులను పురికొలిపి, అన్యజనులేమో క్రొత్తగా బైబిల్ పట్టుకున్నవాళ్ళు, యూదులేమో పుట్టుకతోనే బైబిల్ పట్టుకున్నవాళ్ళు. పుట్టుకతోనే బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎవరిని జడగొట్టారు? క్రొత్తగా బైబిల్ పట్టుకున్న వాళ్ళని పురికొలిపారు. అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి పౌలు మీద పగ పుట్టించిరి. సంఘాలకి పట్టిన శాపం ఇది. నేను మీతో చెప్తున్నాను, పురికొలిపి అనే మాట అండర్లైన్ చేసుకోండి. పురికొలిపి అంటే ప్రేరేపించి, పురికొలిపి. మనిషిని పురికొలుపుతూ ఉండాలి. మనిషికి అది అవసరం. నాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి, మీకు నా ఎంకరేజ్మెంట్ కావాలి. అది కొంచెం శక్తినిస్తుంది పురికొల్పుట. నేను మీతో ఏం చెప్తానంటే, వాస్తవంగా మంచి విషయాల కొరకు పురికొల్పాలి. హల్లెలూయా. మంచి మాటలు చెప్పి పురికొల్పాలి.
రక్షణ పొందేటట్లు పురికొల్పాలి, ప్రార్థన చేసుకునేటట్టు పురికొల్పాలి, పరిచయం చేసేటట్టు పురికొల్పాలి, సేవ చేసేటట్లు పురికొల్పాలి, దేవుని కొరకు నిష్ఠగా నిలబడి ఆత్మలను సంపాదించేటట్లు పురికొల్పాలి. అది పురికొల్పటం. అప్పుడు ఆ వ్యక్తిని దీవిస్తాడు, నిన్ను దీవిస్తాడు. కానీ పురికొల్పటంలో నెగిటివ్ సైడ్ వెళ్ళకూడదు. నేను చాలాసార్లు చెప్తా, దయచేసి దేవునికి మేలు చేయండి, కుదరలేదా కామ్గా ఉండండి, కీడు చేయబాకండి అని చెప్తాను. ఈ యూదులు, అవిధేయులైన యూదులు రక్షణ పొందిన వాళ్ళని అన్యజనులను అనవసరమైన మాటలు చెప్పి పురికొల్పి పగ పుట్టించిరి. ఎంత బాధ చూడండి అసలు. పగ పుట్టించిరి. ఇంత దారుణం. అలా పగ పుట్టించడం ఏంటి? ఏదైనా పనులు పుట్టించిరి, ఆత్మలు పుట్టించిరి, సేవ పుట్టించిరి, సంఘాలు పుట్టించిరి. ఇట్స్ గుడ్, ఇది బాగుంది. అసలు పగ పుట్టించడం ఏంటి? 1 కొరింథీ 3:3-12 ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడను. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. 16 చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించునని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కుటుంబం ఐక్యతకుంటే అది పరలోకంలాగా ఉంటుంది. భార్యాభర్తలు కలిసి కూర్చొని భోజనం చేస్తా, పిల్లలు కలిసి కూర్చొని భోజనం చేస్తా, సంతోషంగా ఉంటుంటే ఒక ఇంట్లో దేవుడు పెట్టిన భూమి మీద పరలోకమే కుటుంబం. భూమి మీద కనబడే పరలోకం కుటుంబం. దాన్ని కొంచెం గనక నష్టం చేసుకుంటే భర్త మీద భార్యకు అనుమానం వచ్చినా, భార్య మీద భర్తకు అనుమానం వచ్చినా, పిల్లల తల్లిదండ్రుల మాట వినకుండా ఎదురు తిరుగుతున్నా, ప్రతిదానికి నీకెందుకు అంటున్నా, సెల్ ఫోన్ కాడ తగాదాలు పెట్టుకొని దాన్ని పగలగొట్టుకుంటున్నా, ఇదంతా కూడా నరకం. ఇంట్లోనే నరకం ఉందన్నా. ఏసైనా నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారన్నారంట. ఒక ఆయన వచ్చి, నేను నరకానికి వెళ్ళి నాకు అసలు భయమే లేదన్నాడంట. ఏంటంటే, ఒక్కసారి మా ఇంటికి రా, మా ఇంటికంటే ఎక్కువ నరకం నీకు పరలోకంలో ఉంటుంది అన్నాడంట. అట్లాంటి నరకాలు ఇళ్లల్లో చేసుకుని దేవుడు పరలోకం రాకుండా మన కుటుంబానికి కడితే నరకం చేసావు. హలో, ఈ మాట చెప్తున్నా. భూమి మీద ఉన్న కనబడే పరలోకమే సంఘం. సంఘము పరలోకపు నమూనా. పరలోకంలో అన్ని రకాల ప్రజలు ఉన్నట్టు సంఘంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. ఈ పరలోకపు నమూనాని నువ్వు పాడు చేయకూడదు, నువ్వు సమస్యలు పెట్టకూడదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. క్రీస్తే ఆ పునాది. మనమందరం క్రీస్తు మీద కట్టబట్టమే. ప్రైజ్ ది లార్డ్. నా మట్టుకు నేను క్రీస్తు మీద కట్టబడాలి, నీ మట్టుకు నువ్వు క్రీస్తు మీద కట్టబడాలి. క్రీస్తు మీద కట్టబట్టమంటే అర్థమైందా? ఆ పోత అన్నమాట, క్రీస్తు పోత. మనం ఇటుకలు బట్టి కాడికి వెళ్తే చక్కగా ఇటుకలు తయారు చేసే విధానం ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఆ ఇటుకల యొక్క కేసు, అచ్చు ఉంటుంది. ఏ మట్టి అయినా సరే, ఏ రూపంలో ఉన్న మట్టి అయినా సరే, ఆ శుద్ధ తీసుకొచ్చి ఆ అచ్చులో వేస్తే అది చక్కని ఇటుకలాగా అవుతుంది. అది ఎర్ర మట్ట, నల్ల మట్ట, శుద్ధ మట్ట ఏది కాదు, అసలు ఆ అచ్చులో పడిందంటే అది మంచి ఇటుక అయ్యి వస్తుంది. దాన్ని అగ్నితో కాలుస్తారు, గట్టిపడుతుంది. మీతో చెప్తున్నాను వినండి, నేను, మీరు, మనమందరం సంఘము, దేవుని సంఘము, క్రీస్తు అనే పునాది మీద ఉన్నాం. మన ప్రామాణికత ఆయనే, మన అడుగుజాడలు ఆయనే, మన మాదిరి ఆయనే, మన రోల్ మోడల్ ఆయనే. ఆయన రూపాన్ని మనం ధరించుకోవటం, ఆయన లాంటి మాటలు, ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి క్షమ, ఆయన లాంటి విశ్వాసంతో మనం బ్రతుకుతుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. కొంచెం కష్టంగా ఉన్నా కానీ చక్కగా దీవించబడతాం. పిల్లలు దీవించబడతారు, పెద్దలు దీవించబడతారు. కనుక ఈ పోతలోకి, ఈ అచ్చులోకి నువ్వు రావాలి. సంఘం అనే అచ్చులోకి నువ్వు రావాలి.
మీకు అర్థం కాక కొంతమందికి దేవుని ఆలయము యొక్క లైన్, దేవుని ఆలయము యొక్క లైన్ ఒకటి ఉంటుంది. దాని విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాల్లోకి, ఆ లైన్లోకి నువ్వు రావాలి. సత్యములోకి మనం రావాలి. సత్యము మనలోకి రాదు. అంటే సత్యము స్థాయికి మనం ఎదగాలి. సంఘ క్రమం స్థాయికి మనం ఎదగాలి. అప్పుడు సంఘం బాగుంటుంది. హల్లెలూయా, గట్టి చెప్పు హల్లెలూయా. నేను గుంటూరు కన్నవారి తోటలో నా ఇంటర్ చదువుకునే టైంలో మందిరానికి వెళ్ళేవాడిని. ఆడ దేవ సహాయం గారని ఒక దైవ సేవకులు ఉండేవాళ్ళు. ఆయన ఒక ఎక్స్ మిలిటరీ. ఆయనకి మాట స్పష్టంగా రాదు, కానీ నిష్ట కలిగిన సేవకుడు. ఏం చెప్తాడు, దాదాపు 2 గంటలు చెప్తాడు. 10:30కి మొదలు పెడితే 2:30కి ఆ ఆరాధన అయిపోద్ది. 2:30కి మీకు 1 గంట దాకా కూర్చోబెట్టాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ దాదాపు 400-500 మంది కదలకుండా కూర్చునేవాళ్ళు. ఆయన ఏం చెప్పాడంటే, నాకు ఆయన ప్రతి మాట అమూల్యమైంది. ఏం చెప్పాడంటే, దేవుని పని చేయటానికి దేవుని సంఘక్రమంలో ఉండే బిడ్డలు కావాలన్నాడు. దేవుని పని చేయటానికి దేవుని సంఘానికి విధేయులైన బిడ్డలు కావాలని చెప్తూ, ఆడొక అతను కీబోర్డు, అప్పుడు హార్మోనియం అనుకుంటా, హార్మోనియం కీబోర్డ్ వేస్తుంటే అతను చూసి ఏమన్నాడంటే, ఇతడు దేవుని క్రమంలో ఉంటేనే దీన్ని వాయించాలి, లేదనుకో రానివాడు వాయించినా పర్వాలా, ఒకడు వాయించేవాడు లేకపోయినా పర్వాలా, వచ్చినవాడు అవిధేయుడైన వ్యక్తి వినసొంపుగా వాయించే కంటే విధేయుడైన వ్యక్తి అర్థం కాకుండా వాయించినా పర్లేదన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని పద్ధతి, క్రమం, సంఘ అభివృద్ధికి ఆత్మీయత కావాలి. దేవుని పరిచర్య కరెంటు లాంటిది. నువ్వు బాగా చేస్తే నీకు అన్నిటికీ ఉపయోగపడుద్ది. నువ్వు బాగా చేసావనుకో నీ పెళ్ళికి ఉపయోగపడుద్ది. నువ్వు బాగా చేసావనుకో నీ పిల్లలకు ఉపయోగపడుద్ది. నువ్వు బాగా చేసావనుకో నీ చదువులకు ఉపయోగపడుద్ది. నువ్వు బాగా చేసావనుకో నీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. నువ్వు బాగా చేసావనుకో నీ అపాయానికి ఉపయోగపడుద్ది. హల్లెలూయా. ఎంతోమంది మన సంఘ పరిచర్యలో ఎయిడ్స్ రోగులకు పరిచర్య చేసాం. కన్న పిల్లలు వదిలేసి వెళ్ళిపోతే కన్న కొడుకులాగా పరిచర్య చేసాం. హాస్పిటల్కి తీసుకెళ్ళి పరిచర్య చేసాం. మానసిక రోగం వచ్చి భర్త ఇడిచిపెట్టి వెళ్ళిపోతే తల్లి బోర్ నెడుతుంటే ఆ బిడ్డ నేను తీసుకెళ్ళి పరిచర్య చేస్తే ఏడ్చుకుంటా దండం పెట్టారు. పరిచర్య అలా ఉపయోగపడుద్ది. నేను చేసానని కాదు, కానీ నువ్వు ఉపయోగించుకుంటే ఉపయోగపడుద్ది. నువ్వు కట్ చేసావో నీకు షాక్ కొడుతుంది. నేను అందుకే చెప్తున్నా, దయచేసి ఉపయోగపడండి లేదా కామ్గా ఉండండి, కట్ చేయబాకండి. చాలామందికి తెలియక పాపం కానుకలు ఇచ్చేవాళ్ళని కట్ చేశారు, సువార్తకు వచ్చేవాళ్ళని కట్ చేశారు, చివరికి ఇంట్లో పరిచరిసే చిన్న బిడ్డను కూడా కట్ చేశారు. చిన్న పిల్లండి ఆమె. వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ ఎత్తరు, వాళ్ళు పిలిస్తే పలకరు, ముఖం ఇటు తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒకసారి, అప్పుడు వీళ్ళకి ఎంత టాలెంట్ ఉందో, అసలు ఏం చెప్పారు, వీళ్ళేం విన్నారు, వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఇంత ప్రేమ ఎటుపోయింది, మనమేం చేసాము, ఇంత దారుణంగా ఎట్ట కట్ చేశారు, అసలు ఎట్టంటారు, ఏం చెప్తారు. వీళ్ళు కనుక వీళ్ళకున్న టాలెంట్ సరిగా ఉపయోగిస్తే వీళ్ళు 1,00,000 మందికి సువార్త చెప్తారు, 1,00,000 ఆత్మలను రక్షిస్తారు. నీకున్న టాలెంట్ ఎంత దుర్వినియోగం చేసావు. నువ్వు పాజిటివ్గా ఉపయోగిస్తుంటే నువ్వు ఎంత దీవించబడతావో. సో మందిరములో మనుష్యులు అనే అంశంలో నాకు మీ స్పిరిచువల్ రిపోర్ట్ కావాలి. మీ ట్రాక్ రికార్డే మీ ఫ్యూచర్. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఆశీర్వదించేటప్పుడు డానియేలుకి ఎంత తెలివి ఉంది చూడడం, దేవుడు ఆశీర్వదించేటప్పుడు డానియేలుకి ఎంత చదువు ఉంది చూడడం, దేవుడు ఆశీర్వదించేటప్పుడు డానియేలుకి ఏ కలరు చూడడం, దేవుడు ఆశ్రయించే డానియేలు ఏ ఇంట్లో నుంచి వచ్చాడు చూడ్డు. దేవుడు ఆశ్రయించినప్పుడు డానియేలు ట్రాక్ రికార్డ్ ఏంటి, ఎన్ని ఆత్మలు సంపాదించాడు, ఎంతమందికి సువార్త చెప్పాడు, ఎన్ని ఊళ్ళు తిరిగాడు, ఎంత నమ్మకంగా చేశాడు, ఏడైనా కంప్లైంట్స్ ఉన్నాయా అని అవన్నీ చూసి దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను కూడా అంతే. ఇందు మూలముగా తెలియజేయందేమనగా ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు అనండి ఒకసారి అన్నమాట. కరెక్షన్ అవర్ ట్రాక్స్. దేవా, నేను
మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుల్లాగా ఉండకూడదు. నేను మందిరంలో అన్నాలాగా ఉండాలి. నేను మందిరంలో సమయాల్లాగా ఉండాలి. నేను మందిరములో నేను ఒక పౌలులాగా ఉండాలి. నేను మందిరములో అవిధేయులైన యూదులు తగాదాలు పెట్టారు, అట్టు ఉండకూడదు. దేవుని ఆలయమును పాడు చేసిన వ్యక్తిగా ఉండకూడదు. ఐ వాంట్ చేంజ్ మై లైఫ్ స్టైల్, మై టెస్టిమనీ. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమెను చెప్పండి. ఎంత వాడుకుంటాడంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా సంఘమును హింసించిన సౌలుతో ప్రపంచమంతా సంఘాలు కట్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునితో నేను మీతో చెప్తున్నాను, మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు. నష్టము చేసిన వారిని ఇంకెక్కువగా వాడుకుంటాడు. వారి సాక్ష్యాలు కావాలి. పౌలు చెప్పాడు, పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుణ్ణి. అటువంటి నన్ను ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు. రేపు నువ్వు కూడా చెప్తావు, తెలుసో తెలియకో నేను చాలా నష్టపరిచాను, కానీ దేవుడు నన్ను వాడుకున్నాడు. ఎవరి పరిచర్యను బట్టి వారికి ఆశీర్వాదాలు. అందుకే మీకు చెప్తున్నా, మీ ద్వారా రక్షించబడిన ఆత్మల యొక్క స్కోర్ పెంచుకోండి. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. మీ ద్వారా రక్షించబడిన ఆత్మల స్కోర్ని పెంచండి. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. టార్గెట్ పెట్టుకో. నీ వైకాసుని గుర్తుపట్టు. నీ ఇంటి ప్రక్కలతో మాట్లాడు, నీ ఫ్రెండ్స్తో మాట్లాడు, నీ యొక్క బంధువులతో మాట్లాడు. ప్రభువా నా ద్వారా నీ సంఘమునకు అభివృద్ధి చెయ్యాలి. ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి. నేను చాలాసార్లు సువార్త చెప్పండి. మందిరములో మనుషులు అనే అంశాన్ని ధ్యానం చేస్తాం. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైన